అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో కానివ్వండి, లేకుంటే కనుక ఒక ఓటర్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు, లేకుంటే కనుక ఒక బ్యాంక్ పాస్బుక్, వీటిలో ప్రతి ఒక్క ఐడెంటిటీ కార్డులో ఒక ఇంటి నెంబర్ అయితే ఉంటుంది. మీరు బాగా గమనించినా లేదో ప్రతి ఒక్క కార్డులో ఇంటి నెంబర్ అయితే ఉంటుంది. మీ ఇంటికి కూడా ఇంటి నెంబర్ ఉంటుంది. అయితే కనుక ఇంటి నెంబర్ ఎలా వచ్చింది అనేది మీకు ఎప్పుడైనా ఐడియా ఉందా? ఇంటి నెంబర్ ఎలా వచ్చింది అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను. ఇంటి నెంబర్ ఎలా వచ్చింది, ఎలా ఇచ్చారని చెప్పేసి. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కనుక మనం ఇంటి నెంబర్ ఆధారంగానే మనం ఇంటి పన్ను కూడా కడుతున్నాం. అవునా కదా? ఇంటి నెంబరు ఆధారంగానే మనం ఇంటి పన్ను కూడా కడుతున్నాం. మరి ఇంటి పన్ను ఎలా వాళ్ళు ఇంటి నెంబర్ ఎలా ఇచ్చారు? ఈ ఇంటి నెంబర్ ఇవ్వడానికి గ్రామ పంచాయతీలోనే పంచాయతీ కార్యదర్శి అయితే ఇవ్వడం జరిగింది. అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీటిని ఎలా గుర్తించినారు? ఫస్ట్ మీ గ్రామంలో ఉన్నటువంటి వార్డు నెంబర్లు, ఎగ్జాంపుల్గా ఒక 5 వార్డులు తీసుకోండి. మీ గ్రామంలో ఒక 5 వార్డులు ఉంటే కనుక ఈ 5 వార్డులు వచ్చేసి ఫస్ట్ వార్డు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ ఇంటి దగ్గర నుంచి వీళ్ళు ఇంటి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా 1వ వార్డులో ఒక 30 కుటుంబాలు ఉంటాయి. ఒక 30 ఇల్లులు ఉంటాయి. ఫస్ట్ ఇంటికి వచ్చేసి 1వ వార్డు 1/1. 1వ వార్డులోనే 2వ ఇల్లు తీసుకుంటే 1/2, 1/3 అట్లా ఇవ్వడం జరుగుతుంది. అయితే కనుక 1వ వార్డు కంప్లీట్గా ఒక 30 ఇల్లు చెప్పినా కదా, 30 ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే 1/30 వేస్తారు. తర్వాత అక్కడి నుంచి ఏమవుతుంది, 2వ వార్డు స్టార్ట్ అవుతుంది. 2వ వార్డు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రికార్డులో పలాని ఇంటి దగ్గర నుంచి 2వ వార్డు అని వాళ్ళ రికార్డులో అయితే మెన్షన్ చేసుకుంటారు. 2/31. ఓటీ నెంబర్ సీరియల్ రాదు ఇక్కడ, మీరు బాగా గమనించండి. ఎందుకంటే సీరియల్ ప్రకారం రావాలి కాబట్టి 2/31 అంటే సీరియల్ నెంబరు కంటిన్యూగా వచ్చింది, వార్డు నెంబర్ మారింది. అంతవరకే మీకు ఇక్కడ. ఇది మొత్తం టోటల్గా గ్రామ పంచాయతీలో ఇంటి నెంబర్ ఇచ్చే విధానం. అంటే మీరు ఇక్కడ బాగా గమనించినారు లేదో 2 సిరీస్ నెంబర్లు ఇచ్చినాయి ఇక్కడ. 1/2, 2/3 అట్లా 2 సిరీస్ నెంబర్లు ఇచ్చినాయి గ్రామ పంచాయతీ వ్యవస్థలో. ఇది ఇంటి నెంబర్ అయితే గుర్తించడం జరిగింది. దీని ప్రకారంగానే మన ఆధార్ కార్డులో కానివ్వండి, రేషన్ కార్డులో కానివ్వండి, దీని ప్రకారంగానే మన ఇంటి నెంబర్ అయితే మెన్షన్ చేసుకున్నాము. దీని ప్రకారంగానే ఇంటి పన్ను కడతా వచ్చినాము. అయితే అనగా మున్సిపాలిటీలో ఏ విధంగా ఇచ్చారు ఇంటి నెంబరు అనే దాని గురించి కూడా మనం ఒకసారి వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అయితే అనగా మనకి ఇక్కడ గ్రామ పంచాయతీ వ్యవస్థలు వచ్చేసి 2 సిరీస్ నెంబర్లు వచ్చినాయి, అవునా కదా? మరి మున్సిపాలిటీలో వచ్చేసరికి 3 సిరీస్ నెంబర్లు వస్తాయి. 3 ఏంటివి? ఫస్ట్ది వచ్చేసి వార్డు, 2వది బ్లాకు, 3వది వచ్చేసి వార్డు నెంబర్తో సహా ఇంటి నెంబర్ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ వార్డు నెంబర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే కనుక ఎగ్జాంపుల్ ఒక 500 కుటుంబాలు తీసుకోండి. 500 కుటుంబాలను 2 బ్లాకులుగా డివైడ్ చేస్తారు. అంటే 250 లెక్క 2 బ్లాకులుగా డివైడ్ చేస్తారు. 2 వచ్చేసి ఇంటి నెంబరు. అంటే ఇక్కడ మొత్తం క్లారిటీ చెప్తాను ఒకసారి బాగుండండి. ఫస్ట్ది వార్డు నెంబరు, బ్లాక్, ఎన్నో బ్లాకు 1వ వార్డులోనే 2 బ్లాకులు డివైడ్ చేసినప్పుడు 1వ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ వస్తుంది. 2 వచ్చేసి 1/2. అంటే ఫస్ట్ వార్డు నెంబర్ వచ్చింది కాబట్టి 1/2 అని చెప్పిన. ఫస్ట్ వార్డు నెంబర్ ఏది వచ్చానో కానీ అదే లాస్ట్ని వస్తుంది, వార్డు నెంబర్తో సహా ఇంటి నెంబర్తో వస్తుంది. ఇది 3 విధాలుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఒకవేళ రెండో బ్లాక్లోకి వెళ్ళామంటే కనుక 1వ వార్డులోనే 2వ బ్లాక్కి వెళ్ళామంటే కనుక 1/2/1/2 అంటే మధ్యలో బ్లాక్ ఒకటి మారుతుంది. ఇటు ఫస్ట్ వార్డు నెంబర్ వస్తుంది, 2వది బ్లాక్ మారుతుంది. తర్వాత వచ్చేసి వార్డు 1వ వార్డే కాబట్టి 1/2 అది. ఇది మున్సిపాలిటీలు ఇచ్చే విధానం. ఇంకోటి వచ్చేసి ఒకటే వ్యక్తికి 2 చోట్ల ఉండొచ్చు, వేరు వార్డులలో ఇల్లు ఉండొచ్చు. అయితే కనుక ఏ ఇంటి నెంబరు అక్కడ తన ఐడెంటిటీ కార్డులో మెన్షన్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. దానికి కూడా పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అయితే కనుక ఒక గవర్నమెంట్ అతన్ని గుర్తించాలంటే కనుక, లేకుంటే కనుక ఒక లీడర్ అతని ఇంటి దగ్గర తొందర రావాలంటే కనుక ఖచ్చితంగా అతడు ఏ ఇంట్లో అయితే నివాసం ఉన్నాడో ఆ ఇంటి నెంబరే మెన్షన్ చేసుకోవాలి. అలా మెన్షన్ చేసుకున్నప్పుడే పని వాళ్ళు ఏదైనా కానీ ఒక పోస్ట్ ద్వారా కానివ్వండి, లేకుంటే ఒక సంక్షేమ పథకం తొందర లబ్ధి పొందాలంటే కనుక ఒక గవర్నమెంట్ సర్వే చేస్తుంది కదా, తొందర ఈజీగా పని అయిపోతుంది. ఇది ఏదైనా ఒక మన ఇంటికి ఉన్నటువంటి నెంబరే మన ఆధార్ కార్డులో అదే నెంబరే ఉండాలి. అంతేకానివ్వండి నువ్వు ఒక చోట ఉండి ఒక నెంబర్ తీసుకొని ఇంకొక చోట ఇంకొక నెంబర్ ఉంటే కనుక ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇది ఓవరాల్గా ఇంటి నెంబర్ ఎలా వచ్చింది అనే దాని గురించి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్పాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.